నమస్కారము. నా పేరు సంకారపు జయశ్రీ, తొగట వీర క్షత్రియ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలను నేను. ముఖ్యంగా ఈరోజు మనము చెప్పుకోవలసినది ఏమంటే తొట్టతొలత నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా తోటి సోదరులకు సోదరీమణులకు పుర ప్రజలకందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు, నూతన సంవత్సర శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి ఇన్ అడ్వాన్స్. ముఖ్యంగా మనము చెప్పుకోవలసినది ఏమంటే ఒక విశేషమైన విషయం ఇక్కడ మాట్లాడుకోవాలండి. రేపు 4వ తేదీ అంటే ఈ జనవరి 4వ తేదీ శనివారము శివాలయ ప్రాంగణం అంటే ఊరి పొలిమేరల్లో ఉన్న శివానగరు దగ్గర బహిరంగ సభ మన సోదరుడు కందికుంటి ప్రసాద్ గారికి మనము ఘనంగా సన్మానించుకోబోతున్నామండి. ఎందుకు కందికుంటి ప్రసాద్ గారికి మీరు సన్మానం చేస్తున్నారని కొంతమంది అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన చేనేత కులాలు, ముఖ్యంగా మన ధర్మారంలో 7 కులాలు ఉన్నాయి. ఆ 7 కులాల సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ధర్మారంలో ఉండే చేనేత వర్గీయులం అందరము ఇంచుమించు 70% ఉన్నామండి. 70% అత్యధికంగా రాష్ట్రంలోనే చేనేత కులాల వారు అత్యధికంగా ఉన్న ఊరు ఏదంటే ధర్మారమేనండి. కొన్ని కారణాంతరాల వలన తక్కువ మెజారిటీతో ఉన్న, తక్కువ రేషియోలో ఉన్న ఊర్లలో కూడా కందికుంటి ప్రసాద్ గారికి సన్మానం చేశారు. ఎందుకంటే మన కులస్తుడు, రాష్ట్రంలో మన కులస్తులకి 7 కులాలు కలిపి ఒకే ఒక టికెట్ ఇచ్చారండి. ఆ ఒకే ఒక టికెట్ ఇచ్చిన కందికుంటి ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. అత్యధిక మెజారిటీతో మన పక్కన పొరుగున ఉన్న కదిరి నియోజకవర్గంలో అక్కడ అతి స్వల్ప కులస్తులండి, చేనేత కులస్తులు, మైనార్టీ వాళ్ళు, రెడ్డి కులస్తులు ఎక్కువ ఉన్న అటువంటి చోట కూడా ప్రజల మన్ననలు చూరగొని అతను అత్యధిక మెజారిటీతో గెలిచారంటే చాలా సత్తా ఉన్న నాయకులండి. అటువంటి వారిని మనము ఎంతైనా సన్మానించుకొని మన ప్రేమ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందండి. దానికోసమే రేపు 4వ తేదీ మనము అందరము చాలా అధిక సంఖ్యలో చేరబోతున్నారని మాకు కబురు వచ్చిందండి. అందరూ మేము కూడా ఈ సభకు వస్తాము, మా వంతు సహాయ సహకారాలు ఇస్తామంటున్నారండి. ఈ పరిణామం నిజంగా శుభసూచకమండి. ధర్మారంలో ఇంతవరకు ఈ నేసే వాళ్లకు ఏ విధమైన ఇది లేదు అంటున్నారండి, ఐకమత్యం లేదంటున్నారండి. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందేది కందికుంటి ప్రసాద్ గారికి మనము సన్మానం చేసేదాని ద్వారా మన ఉనికి కూడా మనం తెలియజేసుకుంటున్నామండి. అత్యధికంగా మనము ఈ సభకు హాజరయ్యి ఆయన ఘన సన్మానాన్ని మనం తిలకించడం ద్వారా మన మెజారిటీ చూపించుకోబోతున్నామండి అందరికీ. మాకు తప్పక ఐకమత్యం ఉంది అని మన ఉనికిని చాటుకోబోయే ఒక గొప్ప సదవకాశం అండి ఇది. దయచేసి ఈ పుర ప్రజల్ని, నా చేనేత సోదరులందరూ వేడుకుండేది ఏమంటే సకుటుంబ సపరివార సమేతంగా ఈ ఘన సన్మాన సభకు విచ్చేసి మీ వంతు సహకారాన్ని నేను సైతం అంటూ మీ ధర్మంగా ఈ సభకు హాజరుగాండి. హాజరయ్యే దాని ద్వారా మనం ఏమో చేయబోవడం లేదు, మనము హాజరయ్యే దాని ద్వారా మన ఐకమత్యం చాటుకోబోతున్నామండి. మన ఐకమత్యము రేపు భవిష్యత్తులో మన కార్యాచరణ ప్రణాళికలకి ఇది నాంది అండి. మొట్టమొదటి స్టెప్ వేయబోతున్నాం. దయచేసి కదిలి రండి, ఈ సభను జయప్రదం చేయండి. సకుటుంబ సపరివార సమేతంగా కాకోకుండా మీ స్నేహితులను బంధుమిత్రులతో కూడా రండి. ఆ రోజు మధ్యాహ్నము భోజనము, విందు భోజనం ఉంటుంది, దాన్ని ఆరగించండి. దయచేసి నా సోదరులకందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి ఏమంటే రండి, కదిలి రండి, మన ఉనికిని మనం చాటుకుందాం. మనం ఉనికిని చాటుకుండే దాని ద్వారా రేపు భవిష్యత్తు బంగారు బాట ఏర్పరచుకోబోతున్నాం. మన కోసం కాదండి, రాబోయే తరాలకు మనము ఒక బంగారు బాట వేయబోతున్నామండి. కలిసి రండి, ఈ సభను జయప్రదం చేయండి. జయప్రదం చేసే దాని ద్వారా మన ఉనికిని మనం చాటుకుందామని నా పుర ప్రజలకి మరియు నా చేనేత సోదరులకి ఇంకొకసారి ముకిలిత హస్తాలతో వేడుకుంటున్నానండి. నమస్తే అండి. జై చౌడేశ్వరి మాత.